జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హల్ద్వానీ అల్లర్ల వెనుక ఉన్నదెవరు? దేవభూమి అని పిలుచుకునే ఉత్తరాఖండ్లో డయోగ్రాఫిక్ చేంజ్ ఎలా జరిగింది? ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల వెనుక రోహింగ్యాల పాత్ర ఎంత? నిషేధిత PFIకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాఖండ్లో అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణలో 6 ఆందోళనకారులు మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 100 మందికి పైగా పోలీసులు, డజన్ల కొద్దీ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. హల్ద్వానీలోని బన్పూల్పురా ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయటానికి వచ్చిన మున్సిపల్ కార్మికులు, పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. ఒక JCB మిషన్ను 70కి పైగా వాహనాలను తగలబెట్టి పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో కర్ఫ్యూ విధించి భారీగా పోలీసు బలగాలని మోహరించారు. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రమంతా హై అలర్ట్ ప్రకటించింది. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. అయితే ఈ అల్లర్లు ఏవో సాధారణంగా జరిగేవి కావు, ముందస్తు ప్రణాళికతో జరిగేవని తెలుస్తోంది. నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆందోళనకారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఘర్షణలకు పాల్పడ్డారని చెప్పారు. అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేయటానికి ప్రభుత్వ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. అయినా మదర్సా యాజమాన్యం అందుకు స్పందించలేదు. దీంతో కోర్టులో అధికారులు పోరాడగా కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఎప్పుడు కూలుస్తారన్న విషయంపై మదర్సా నిర్వాహకులకి ముందస్తు సమాచారం ఉంది. ఇదే తడవుగా ముస్లిం నేతలు ప్రజలను సిద్ధం చేశారు. వీరంతా ఒక్కసారిగా ఘటనా ప్రదేశానికి చేరుకోవడంతో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు ఎంత క్రూరంగా జరిగాయో, ఎంత పకడ్బందీగా జరిగాయో చిన్న సంఘటన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లర్లలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక మహిళా పోలీస్ అధికారి దీని గురించి వివరించారు. ఉన్నట్లుండి ప్రజలు గుమికూడటం, రాళ్ల దాడులు ప్రారంభించడంతో వారంతా ఒక ఇంట్లోకి వెళ్లి తలదాచుకోవటానికి ప్రయత్నం చేశారు. దీంతో వారిని ముస్లింల గుంపు చంపటానికి ప్రయత్నం చేసింది. దాదాపుగా 20 మందికి పైగా ఉన్న ఒక గుంపు పోలీస్ అధికారులున్న ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారున్న ఇంటిపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ముందుగానే సిద్ధం చేసుకున్నట్లుగా పక్కింటిలోని పైకప్పు నుంచి రాళ్లు విసిరారు. అయితే పాక్షికంగా ఇల్లు ధ్వంసమైన అందులో తలదాచుకునే పోలీసులకి ఏమీ కాలేదు. దీంతో ఆ ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. అదే గనక జరిగితే ఇంట్లో ఉండే పోలీసులంతా సజీవ దహనమయ్యేవారు. ఎట్టకేలకు అదనపు బలగాలు సమయానికి రావడంతో వారంతా సురక్షితంగా తప్పించుకున్నారు. ఇది కేవలం ఒక ఘటన మాత్రమే. పోలీసులు, అధికారులే టార్గెట్ గా ముస్లింల గుంపు దాడులు చేసింది. ఈ ఘటన జరిగే సమయంలో తీసిన కొన్ని వీడియోలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. అందులో ఆందోళనకారులు పెట్రోల్ బాంబుల్ని కూడా వినియోగించినట్టుగా అర్థమవుతోంది. అయితే పెట్రోల్ బాంబులు అప్పటికప్పుడు తయారు చేసుకునేవి కావు, వాటిని ముందుగా తయారు చేసుకుని ఉండాలి. దీంతో పాటు కొన్ని చోట్ల తుపాకుల శబ్దాలు సైతం వినిపించాయి. దీంతో ఆందోళనకారుల వెనుక ఎవరో ఉండి నడిపించారనే విషయం కూడా అర్థమవుతోంది. అయితే వీరిని ఇంతగా రెచ్చగొట్టిందెవరు అన్న విషయం తెలియాలి అంటే అసలు ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఉత్తరాఖండ్లో గత 10 ఏళ్లుగా భారీ డయోగ్రాఫిక్ చేంజ్ వచ్చినట్టుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా నేపాల్ బార్డర్ ప్రాంతంలో ఇది ఎక్కువగా జరిగినట్లుగా తెలిపాయి. వేలాది అక్రమ మజూర్లు పుట్టుకురావటం, రోహింగ్యాలు అక్రమంగా వచ్చి స్థిరపడటం జరిగింది. గతంలో ఈ మజార్లు పుట్టుకురావటం గురించి నిఘా సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించాయి. ఉత్తరాఖండ్లోని సరిహద్దు ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో గత 2 సంవత్సరాలలో దాదాపుగా 400 కొత్త మదర్సాలు, మసీదులు పుట్టుకొచ్చినట్టుగా గుర్తించాయి. ఈ ప్రాంతాల్లో రోహింగ్యాలు, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులు భారీ కుట్రని రచించినట్లుగా అర్థమవుతోంది. వీరంతా సరిహద్దు ప్రాంతాల్లో తిష్ట వేసుకుని పాకిస్తాన్ను కలిపే కుట్ర పన్నారని నిఘా వర్గాలు అనుమానించాయి. ఈ అక్రమ సెటిలర్లు ఉత్తరాఖండ్, బంగ్లాదేశ్, బీహార్, నేపాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లను కలుపుతూ ముందస్తుగా కారిడార్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఈ కారిడార్తో పాకిస్తాన్ను కలిపే అవకాశం కూడా ఉందని పేర్కొంది. నేపాల్ కేంద్రంగా పాకిస్తాన్ ISI భారత్లో పనిచేస్తుందని గుర్తించాయి. దీని ఆసరాతోనే భారత్లో రోహింగ్యాలు స్థిరపడుతున్నారని, ఆయా ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని
తెలిపాయి. ఇక దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2022 ఫిబ్రవరిలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్లో డయోగ్రఫిక్ చేంజ్ కి సహకరిస్తోందని విమర్శించారు. ఉత్తరాఖండ్ పర్వతాల్లో రోహింగ్యాలను సెటిల్ చేయడానికి హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. వారికి రేషన్ కార్డులు ఇవ్వటం, ఓటర్ కార్డులు వచ్చేలా చేయడానికి హస్తం పార్టీ సహకరిస్తోందని మండిపడ్డారు. అయితే దీనికి బయట నుంచి ఐఎస్ఐ ప్రయత్నిస్తుండగా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకారం అందిస్తూ వస్తున్నారు. దీనివల్లే ఉత్తరాఖండ్లో అల్లర్లు చెలరేగడానికి కారణంగా మారాయి. ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న హల్ద్వానీ ప్రాంతం ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 బీజేపీ గెలుపొందగా హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ తరపున సుమిత్ హృద్వేష్ గెలుపొందారు. దీనివల్ల స్థానికులకు కాంగ్రెస్ నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. హస్తం పార్టీ నాయకులు మైనార్టీ సంతుష్టీకరణలో భాగంగా రోహింగ్యాలకు షెల్టర్ ఇవ్వటంలో కీలక పాత్రని పోషించారు. వీరే ప్రస్తుతం అల్లర్లలో పాల్గొన్నారన్నది కూడా సుస్పష్టం. ఇదే అంశాన్ని ఉత్తరాఖండ్ మాజీ డీజీపీ బ్రిజ్ లాల్ కూడా వెల్లడించారు. ప్రస్తుతం జరిగిన అల్లర్ల వెనుక రోహింగ్యాల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇక దీంతో పాటు నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ PFI కూడా ఈ అల్లర్లలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. దీంతో ఈ అల్లర్లు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న హల్ద్వానీ ప్రాంతంలో రోహింగ్యాలు ఎక్కువగా స్థిరపడటానికి ఆ ప్రాంతం భౌగోళిక స్వరూపంతో పాటు ఆ ప్రాంత రాజకీయ అంశము ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. 1977 నుంచి 2022 వరకు ఈ నియోజకవర్గంలో 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 4 సార్లు బీజేపీ గెలిస్తే 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. చివరగా 2007లో బీజేపీ అభ్యర్థి బన్షీదార్ భగత్ గెలవగా 2012 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. ఇక ఈ క్రమంలో హల్ద్వానీ రోహింగ్యాలు సెటిల్ అవటానికి ఒక హాట్ స్పాట్ గా మారిపోయింది. హల్ద్వానీలో రైల్వే స్టేషన్ భూభాగాన్ని ఆక్రమించి ఏకంగా ఒక బస్తీని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపుగా 4000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ హైకోర్టుకి వెళ్లగా వారిని ఖాళీ చేయించమని ఆర్డర్స్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే దేశంలోని కుహానా లౌకికవాదులు వీరికి అండగా నిలబడటం మొదలు పెట్టేశారు. ఇక ట్విట్టర్ వేదికగా వీరికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. వారంతా పేదవారని అక్కడి నుంచి తరిమివేయటం సమంజసం కాదని వాదించారు. అయితే వెనువెంటనే వీరంతా సుప్రీంకోర్టు తలుపు తట్టి కూల్చక ముందే స్టే తెచ్చేసుకున్నారు. బస్తీలో నివసించే ప్రజలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఫీజులు చెల్లించేంత స్తోమత ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచిస్తే విషయం ఇట్టి అర్థమైపోతుంది. వీరంతా కేవలం శరణార్థులు కారు. వీరి వెనుక కాంగ్రెస్ అండతో పాటు పాకిస్తాన్ ISI విదేశీ కుట్రదారుల హస్తం కూడా ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం కేవలం ఒక్క మదర్సాను కూలిస్తేనే ఉత్తరాఖండ్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇక వందలాది మంది మారణాయుధాలతో రోడ్లపైకి వచ్చారు. వీరిని ప్రోత్సహించింది కేవలం ఒక్కరు కాదు, దశాబ్దాలుగా వీరిని వెనక ఉండి నడిపించిన వారందరికీ ఈ అల్లర్లలో భాగం ఉంది. కేవలం ఒక్క మదర్సాను కూల్చితేనే ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లో పుట్టుకొచ్చిన వందల కొద్ది అక్రమ మజార్లను తొలగిస్తే ఏం జరుగుతోందనే ఆందోళన అందరిలోనూ ఉంది. దీనిపై కేంద్రం ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. అసలు ఇది ఎలా కొనసాగుతోందనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.